I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరోసారి ఈ మూవీ వాయిదా పడుతోందట. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. మెగాస్టార్ కెరీర్ లోని అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీని సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. సినిమా ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది, కానీ వాయిదా పడుతూ వస్తుంది. షూటింగ్ డిలే, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో డిలే కారణంగా మూవీ వాయిదా పడుతూ వస్తుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీని ఏప్రిల్, మేలో విడుదల చేయాలని టీం భావించింది. కానీ ఇప్పుడు మరో అప్డేట్ బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ ఈ సమ్మర్ లో రావడం లేదు అనే సమాచారంతో అభిమానులు ఆందోళన వ్యక్తమైంది. మరోసారి వాయిదా పడుతుందని తెలుస్తోంది. మరో 2-3 నెలలు పోస్ట్ పోన్ అవుతుందట. అప్పుడు కొత్త రిలీజ్ డేట్ వినిపిస్తుంది. ఆగస్టులో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆగస్టు 22న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే డిలేకి కారణం విఎఫ్ఎక్స్ అని తెలుస్తోంది. గతంలో ఓ కంపెనీకి ఇవ్వగా అవి సరిగా రాలేదని, దీంతో కంపెనీ మార్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆ సీజీ విఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలోనే ఆలస్యం అవుతుందట. అందుకే మరోసారి వాయిదా వేసే ఆలోచనలో టీం ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వంభర విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడని చిరంజీవి ఆ మధ్య విశ్వంభర టీజర్ వచ్చింది. విఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి, చాలా ట్రోల్స్ నడిచాయి. ఓటీటీల పుణ్యమాని ఆడియన్స్ ప్రపంచ సినిమాని చూస్తున్నారు. ఈ క్రమంలోనే విశ్వంభర మరోసారి వాయిదా పడుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది. స్టాలిన్ తర్వాత ఈ ఇద్దరు జోడీ కడుతున్నారు. వీరితో పాటు ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ వంటి హీరోయిన్లు కనిపిస్తారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లోని ప్రాపర్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. జగదేక వీరుడు, అదిలోక సుందరి తరహాలోని సోషియో ఫ్యాంటసీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని చిరంజీవి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.